మేడం చాలా హెల్త్ ఇష్యూస్ అని చెప్పారు, కానీ నాకు సడన్గా వచ్చినవి కాదు ఏవి కూడాను. 2005లో మా బాబు సెకండ్ డెలివరీ టైంలో నాకు చికెన్ గున్యా ఫీవర్ రావడం వల్ల స్టెప్ బై స్టెప్, అప్పుడు నాకు జస్ట్ 20 ఇయర్స్ ఉండే, 20 ఇయర్స్లోనే నాకు ఒక్కొక్క ప్రాబ్లం పైల్స్ ఉండే అప్పట్లోనే. అంటే చిన్నప్పటి నుంచి నాకు మోషన్ ప్రాబ్లం ఉంది. అది స్టెప్ బై స్టెప్ నాకు ప్రతి హెల్త్ ఇష్యూ అనేది బాలింతలో వచ్చిన ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఒక్కొక్కటి పెరుగుతూ పోయింది. లాస్ట్ ఒక 10 ఇయర్స్ బ్యాక్ మా వారు హోమియో కేర్ ఇంటర్నేషనల్కి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు. అంటే ఇంగ్లీష్ మందులు వాడద్దు అన్న ఉద్దేశంతో. ఎందుకంటే దాంట్లో నాకున్న హెల్త్ ఇష్యూకి పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తారు కంపల్సరీ, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేస్తే ప్రాబ్లం అవుతుందని చెప్పి హోమియో కేర్లో 2 ఇయర్స్ కోర్స్ అనేది ఇప్పించారు. కానీ అందులో నాకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదు, కానీ రిజల్ట్ కూడా లేదు. వాళ్ళు 3 మంత్స్కి ఒకసారి టెస్టులు చేస్తున్నారు, డి విటమిన్ లోపం అంటున్నారు, ఇంకేవేవో అంటే ఏం తెలియని వాళ్ళకు కూడా ఏవేవో కొత్త పేర్లు చెప్తున్నారు. అవి తెలుసుకుంటూ ఉన్నాము. 2 ఇయర్స్ అయినా తగ్గలేదని చెప్పేసి నేను ఆపేసాను, వద్దు అని చెప్పేసి. ఒక 3 ఇయర్స్ బ్యాక్ నాకు మా ఫ్రెండ్ విజయ మేడం సజెస్ట్ చేశారు, నేను థైరాయిడ్ వాడుతున్నా మంచిగా అనిపిస్తుంది వాడు చూడు అని. అంటే ఆ టైంలో ఏంటంటే నాకు ఇన్వెస్ట్ చేసేందుకు కూడా మనీ కష్టం ఉండింది. నేను వాడలేను, టైం పడుతుంది, కొంచెం తర్వాత తీసుకుంటాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక 45 డేస్ యూజ్ చేశాను కంటిన్యూగా. 45 డేస్ తర్వాత నాకు ఎంత 1% తెలిసింది. ఎందుకంటే ఎక్కువ టైం కూర్చోలేకపోయేదాన్ని. ఒక హాఫ్ అన్ అవర్ కూర్చోగలిగాను అని అంటే సప్లిమెంట్ ఏదో పని చేయటం స్టార్ట్ అయినాయి అని అనిపించింది. అలా అని చెప్పి నాకు పూర్తిగా తగ్గడానికి దగ్గర 2 ఇయర్స్ టైం పట్టింది. అంటే నాకు తగ్గింది అని తెలియడానికి. ఆర్థరైటిస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి జనవరి టైంలో, చలి టైంలో అనేవి ప్రతి జాయింట్ అనేది బిగుసుకుపోతుంది. ఇలా అనడానికి కూడా రాదు, టైట్గా ఉంటుంది సిచ్యువేషన్ అనేది. స్పాన్లైట్స్ కానీ, సయాటికా కానీ, అంటే ఒకటి కాదు మల్టిపుల్ ఉన్నాయి. చెప్తే డాక్టర్, హోమియోకేర్ డాక్టర్ అయితే అమ్మ ఎంత ఏజ్ ఉందో అన్ని హెల్త్ ఇష్యూస్ చెప్తున్నామని ఆ మంది. అంటే చెప్పడానికి కూడా నాకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటే ఏంటంటే ఇప్పుడు ఏ హెల్త్ ప్రాబ్లం ఉందనేది కూడా మర్చిపోయాను నేను. ఎందుకు అంటే నాకు నోట్లో పుండులు వచ్చేవి, మంత్లీ 2 or 3 కంపల్సరీ వచ్చేవి. అవి ఇప్పుడు ఉన్న సంగతి కూడా మొన్న సిడి వింటుంటే మీకు మేజర్ ప్రాబ్లమ్స్ ఏమేమి క్లియర్ అయినాయి మేడం? నాకు ఆర్థరైటిస్, సయాటికా, మైగ్రేన్ హెడేక్, స్పాండిలైటిస్. చూడండి అన్ని మేజర్ ప్రాబ్లమ్స్. ఎలార్జినైన్, క్యూటెన్, ఫ్లాక్స్ ఆయిల్, నోని, గ్యానోడర్మా, శతావరి మ్యాక్స్ కూడా వాడాను. ఎందుకంటే నాకు నీటి బుడుగులు ఉండేవి. నీటి బుడుగులు అనేవి హోమియోకేర్లో వాడినప్పుడు నాకు కొంచెం రిజల్ట్ ఉంది వాటి వరకు. తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతున్నట్టు అనిపించి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ కూడా ఉంది. సెటవర్ మ్యాక్స్ కూడా నేను యూజ్ చేశాను. దానివల్ల కూడా నాకు మంచిగా అనిపించింది. ఎందుకంటే మా అన్నయ్య వాళ్ళ బాబు చిన్నగా ఉన్నప్పుడు నాకు పొట్ట మీద ఒత్తిగా చెయ్యి ఇట్లా పెట్టిన నొప్పి అనిపించేది. అది సెటవర్ మ్యాక్స్ వాడిన తర్వాత అది నార్మల్ అయిపోయింది నాకు.